ఈ మధ్య డిఫెన్స్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి రెండు పేర్లు చాలా ఎక్కువగా వినిపించే ఉంటాయి. ప్రాజెక్ట్ కుష, భార్గవాస్త్ర. ఇటీవల భారత్ తన స్వదేశీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ కుషాలో కీలక అడుగు ముందుకేసింది. అలానే ఒకేసారి వందలాది డ్రోన్లు దాడి చేసిన ఎదుర్కోగల భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను కూడా విజయవంతంగా పరీక్షించింది. ఇది చూసి చాలామంది సరే ఇంకో కొత్త మిజైల్ వచ్చిందేమో అని అనుకుంటారు. కానీ మీకు విషయం తెలుసా, ఈ ప్రాజెక్ట్స్ వెనుక ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి యుద్ధం, ప్రతి ఓటమి, ప్రతి విజయం భారత్కు ఒక కొత్త పాఠం నేర్పింది. ఆ పాఠాలన్నింటి ఫలితమే ఈరోజు మనం వినే ప్రాజెక్ట్ కుష, భార్గవాస్త్ర. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది తెలుసుకుందాం పదండి. ముందుగా ఈరోజు వార్తల్లో ఉన్న ప్రాజెక్ట్ కుష గురించి తెలుసుకుందాం. దీన్ని చాలామంది ఏదో ఒక మిజైల్ అనుకుంటారు, కానీ ఇది కేవలం ఒక మిజైల్ కాదు, ఇది ఒక పూర్తి ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్. ఒకసారి ఊహించండి, మన ఇంటికి సీసీటీవీ కెమెరా ఉంటుంది. అది దొంగను గుర్తిస్తుంది, తర్వాత అలారం మోగుతుంది, అవసరమైతే పోలీస్కి సమాచారం కూడా వెళ్తుంది. ఇవన్నీ కలిపి మన ఇంటిని రక్షిస్తాయి. ప్రాజెక్ట్ కుష కూడా దాదాపు అలాంటిదే. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైటర్ జెట్ అయినా, క్రూజ్ మిజైల్ అయినా, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అయినా, లేదా ఏదైనా ఆర్మ్డ్ డ్రోన్ అయినా సరే ముందుగా రాడార్ గుర్తించి తర్వాత కమాండ్ సెంటర్కి పంపించి ఏ టార్గెట్ని ముందుగా కొట్టాలో నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ఇంటర్సెప్టర్ మిజైల్స్ ఆ టార్గెట్ను గాల్లోనే అడ్డుకునేందుకు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంటే శత్రువు మన నగరానికి వచ్చే వరకు ఎదురు చూడదు, చాలా దూరంలోనే ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇది భారతదేశం స్వయంగా అభివృద్ధి చేసుకున్న అత్యంత ముఖ్యమైన ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్టులో ఒకటి. కానీ ఈరోజు యుద్ధాల్లో మరో కొత్త ప్రమాదం కూడా ఉంది. అది డ్రోన్ స్వామ్. అంటే ఒకప్పుడు యుద్ధం అంటే ట్యాంకులు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, పెద్ద పెద్ద మిజైళ్ళు, షిప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు యుద్ధం పూర్తిగా మారిపోయింది. ఒక్కో డ్రోన్ ధర కొన్ని వేల రూపాయలు మాత్రమే. కానీ అలాంటి 100 డ్రోన్లను ఒకేసారి పంపితే అవి ఎయిర్ బేస్పై, రాడార్పై లేదా అమ్నీషియా డిపోపై భారీ నష్టం కలిగించగలవు. అలాంటి దాడిని డ్రోన్ స్వామ్ అటాక్ అంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న, 5 లక్షల విలువ చేసే డ్రోన్ను కూల్చడానికి 20 కోట్ల మిజైల్ వాడితే అది యుద్ధం కాదు, నష్టమే. అందుకే భారత్ భార్గవాస్త్ర అనే కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. ముందుగా రాడార్ డ్రోన్లను గుర్తిస్తుంది, కమాండ్ సెంటర్ వాటి దిశా వేగాన్ని లెక్కిస్తుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన చిన్న ఇంటర్సెప్టర్ రాకెట్లను ప్రయోగిస్తుంది. డ్రోన్ స్వామ్లను లక్ష్యానికి చేరకముందే నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. సులభంగా చెప్పాలంటే ప్రాజెక్ట్ కుష దూరం నుంచి వచ్చే పెద్ద ప్రమాదాలను ఎదుర్కొనే కవచం అయితే, భార్గవాస్త్ర దగ్గరికి వచ్చే డ్రోన్ల నుంచి కాపాడే మరో కవచం. కానీ ఇండియా ఈరోజు ఈ స్థాయికి ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో ఒక ప్రాజెక్ట్ వలన రాలేదు. దానికోసం 70 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఆ చరిత్ర ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1962. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ఎదుర్కొన్న అతిపెద్ద సైనిక సవాలు హిమాలయాలు, లడాక్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఇండియా, చైనా మధ్య నెలకొనబడిన ఉద్రిక్తత. చివరకు అక్టోబర్ 1962లో చైనా భారీ దాడి ప్రారంభించింది. భారత సైనికులు అసాధారణ ధైర్యంతో పోరాడారు. కానీ ధైర్యం ఒక్కటే యుద్ధాన్ని గెలిపించదని ఆ యుద్ధం మనకు కఠినంగా నేర్పింది. సరిహద్దు దాడులు తక్కువ, పర్వత ప్రాంతాల్లో సరఫరాలు కష్టతరం, సమాచార ఆలస్యం చేరడం, శత్రువు కదలికలు ముందుగా గుర్తించే సర్వైలెన్స్ సిస్టమ్స్ లేకపోవడం, ఇవన్నీ భారత సైన్యానికి పెద్ద సవాలుగా మారాయి. ఈ యుద్ధం ముగిసేసరికి భారత్ ఒక విషయం బలంగా అర్థం చేసుకుంది. దేశాన్ని కాపాడాలంటే సైనికుల ధైర్యం ఎంత ఇంపార్టెంటో టెక్నాలజీ కూడా అంతే ముఖ్యమని. ఆ పాఠం నేర్చుకున్న ఇండియా తన ఎయిర్ ఫోర్స్ను బలోపేతం చేయడం ప్రారంభించింది. రాడార్ నెట్వర్క్ను విస్తరించడం మొదలుపెట్టింది. కానీ 3 ఏళ్ల తర్వాత మరో యుద్ధం భారత్కు ఇంకా పెద్ద నిజాన్ని చూపించింది. గన్నుల యుగం ముగుస్తోంది, మిజైల్ యుగం మొదలవుతుందని అర్థం అయ్యేలా చేసింది. అదే 1965 ఇండియా పాకిస్తాన్ వార్. ఈ యుద్ధం ఒక హెచ్చరిక మాత్రమే, కానీ 1965 యుద్ధం భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో చూపించింది. పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో కాశ్మీర్లోకి చొరబాటుదారులను పంపింది. వారి ఆలోచన ఒక్కటే, కాశ్మీర్లో తిరుగుబాటు లేపి భారత్ను బలహీనపరచడం. కానీ అది విఫలమైంది. భారత్ వెంటనే ప్రతిస్పందించింది. కొద్ది రోజుల్లోనే యుద్ధం మొత్తం పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్ ప్రాంతాలకు విస్తరించింది. ఈసారి భూమిపైనే కాదు, ఆకాశంలో కూడా తీవ్రమైన యుద్ధం జరిగింది. పాకిస్తాన్ వద్ద అమెరికా ఇచ్చిన అత్యాధునిక F-86 సేబర్, ఇంకా F-104 స్ట్రాట్ ఫైటర్ యుద్ధ విమానాలు ఉన్నాయి. భారత వైమానిక దళం కూడా ధైర్యంగా పోరాడింది. 2 దేశాలు ఒకదానిపై మరొకటి ఎయిర్ బేస్లపై దాడి చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారత్ విజయాలు సాధించింది, మరికొన్ని చోట్ల నష్టాలు కూడా ఎదుర్కొంది. కానీ ఈ యుద్ధం భారతదేశానికి ఒక విషయం స్పష్టంగా చెప్పింది, గన్నులతో జట్లను ఆపే కాలం అయిపోయింది. శత్రువు మన నగరానికి వచ్చిన తర్వాత కాల్చడం కాదు,
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే గుర్తించి అక్కడే అడ్డుకోవాలి. అదే మోడర్న్ ఎయిర్ డిఫెన్స్. ఆ యుద్ధం తర్వాత ఇండియా దేశవ్యాప్తంగా రాడార్ నెట్వర్క్లను పెంచింది, కొత్త ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసింది, విదేశాల నుంచి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్స్ తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతకంటే ముఖ్యంగా ఒకరోజు మన ఎయిర్ డిఫెన్స్ను మనమే తయారు చేసుకోవాలనే ఆలోచన మొదటిసారి బలపడింది. 1965 తర్వాత ఇండియా ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. దేశ రక్షణ వ్యవస్థలో భారీ మార్పులు చేసింది. అవి పరీక్షించబడడానికి ఎక్కువ కాలం కూడా పట్టలేదు. 1971 సంవత్సరంలో తూర్పు పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం మొదలైంది. లక్షలాది మంది దేశంలోకి వచ్చారు. పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా ఉంది. చివరకు 1971 డిసెంబర్ 3 పాకిస్తాన్ ఇండియాలోని అనేక ఎయిర్ బేస్లపై ఆకస్మికంగా వైమానిక దాడులు చేసింది. కానీ ఈసారి పరిస్థితులు 1965లో లేవు. ఇండియా పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గంటల వ్యవధిలోనే ప్రతిదాడి ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే ఈస్ట్ వైపు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇలా 3 దళాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగాయి. ప్రపంచ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన యుద్ధాల్లో ఒకటిగా కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ తూర్పు సైన్యం లొంగిపోయింది. దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా మారారు. అలా ప్రపంచ మట్టంలో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం నిర్మించబడింది. ఇది కేవలం సైనిక విజయం కాదు, ప్లానింగ్, కోఆర్డినేషన్, లీడర్షిప్, ఇంకా ఎయిర్ పవర్ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చూపించిన యుద్ధం. 1971 వార్ తర్వాత ఇండియా ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకుంది. యుద్ధాన్ని గెలిపించేది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మాత్రమే కాదు, వాటికి ఎంతగానో ఉపయోగపడే రాడార్ సిస్టమ్స్, ఇంటెలిజెన్స్, కమాండ్ సెంటర్స్ ఇవన్నీ ఒకే నెట్వర్క్గా పనిచేసినప్పుడే విజయం త్వరగా వస్తుంది. కానీ ఇంకా ఒక పెద్ద సమస్య అలానే మిగిలి ఉంది. ఆ సమయంలో భారత్ ఉపయోగిస్తున్న ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ దాదాపు అన్నీ విదేశాల నుంచి కొనుగోలు చేసినవే. యుద్ధం వచ్చిన ప్రతిసారి స్పేర్ పార్ట్స్ కోసము, టెక్నాలజీ కోసము, అప్గ్రేడ్ కోసము ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడు ఇండియా ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. అది మన దేశాన్ని కాపాడే మిజైల్ను మనమే తయారు చేసుకోవాలి. ఆ నిర్ణయమే తర్వాత DRDO, ఆకాష్ మిజైల్స్, చివరికి ప్రాజెక్ట్ కుష వరకు తీసుకొచ్చింది. కానీ ఈ ప్రయాణంలో ఇంకో యుద్ధం భారతదేశానికి మరింత గొప్ప పాఠం నేర్పబోతుంది. అదే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం. ఈసారి ఇక్కడ మనకి హిమాలయాలే భారతదేశానికి పరీక్ష పెట్టాయి. కార్గిల్, ద్రాస్, బటాలిక్ సముద్ర మట్టానికి 16,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని మంచు పర్వతాలు. అలాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదుల వేషంలో రహస్యంగా భారత భూభాగంలోకి ఎత్తైన శిఖరాలను ఆక్రమించేశారు. మొదట ఈ చొరబాటును భారత్ పూర్తిగా గుర్తించలేకపోయింది. అదే ఈ యుద్ధంలో మనకు ఎదురైన అతిపెద్ద సవాల్. ఎత్తైన కొండలపై ఉన్న శత్రువులను కింద నుంచి ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా క్లిష్టతరం. అది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన యుద్ధాలు ఒకటిగా మారిందంటే ఆలోచించండి. కానీ భారత సైనికులు అసాధ్యాన్ని సాధ్యం చేశారు. మంచులు, మైనస్ ఉష్ణోగ్రతల్లో నిటారుగా ఉన్న పర్వతాలను ఎక్కుతూ ఒక్కో శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా కీలకమైన వైమానిక సహాయం అందించింది. సరిగ్గా లక్ష్యాలను గుర్తించింది, శత్రు స్థావరాలపై దాడులు చేసింది. 2 నెలల పాటు సాగిన పోరాటం తర్వాత ఇండియా తన ప్రతి కీలక శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ విజయం భారత సైనికుల ధైర్యానికి చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ కార్గిల్ భారత్కు మరో గొప్ప గుణపాఠం నేర్పింది. యుద్ధంలో గెలవడం కంటే శత్రువును ముందుగా గుర్తించలేకపోయాం, ఇది ఇంకా ముఖ్యమని అప్పటి నుంచి శాటిలైట్ సర్వేలెన్స్, డ్రోన్ సర్వేలెన్స్, బ్యాటిల్ ఫీల్డ్ రేడార్స్, AWACS ఎయిర్క్రాఫ్ట్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ వీటిపై ఇండియా భారీ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే కళ్ళకు కనిపించని శత్రువును టెక్నాలజీ మాత్రమే కనిపెడుతుంది. కార్గిల్ తర్వాత శత్రువు తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. పెద్ద యుద్ధాల బదులు ఉగ్రవాద దాడులు, డ్రోన్లు, ప్రెసిషన్ వెపన్స్ ఇవి కొత్త సవాలుగా మారాయి. 2016లో ఉరిలో భారత సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 19 మంది జవాన్లు అమరులయ్యారు. ఈసారి భారత్ కేవలం ఖండించలేదు, సరిహద్దు దాటి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. మరో 3 సంవత్సరాల తర్వాత 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు. భారత్ మరోసారి వేచి చూడలేదు. ఈసారి భారత వైమానిక దళం బాలాకోట్లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఖచ్చితమైన వైమానిక దాడులు చేసింది. ఇది ఒక కొత్త సందేశం.
భారత్ అవసరమైతే సరిహద్దులు దాటి కూడా ఖచ్చితమైన ప్రతిస్పందన ఇవ్వగలదని ప్రపంచానికి చూపించింది. తర్వాత ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇదే మార్పును చూపించింది. సమాచారం, టెక్నాలజీ, ప్రెసిషన్ వెపన్స్, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ వీటిలోనే ఆయుధనక యుద్ధాలు గెలవచ్చని మరోసారి నిరూపించింది. ఇప్పుడు శత్రువు ఒక ఫైటర్ జెట్తో మాత్రమే రావడం లేదు, ఒక డ్రోన్తో రావచ్చు, క్రూజ్ మిసైల్తో రావచ్చు, ఒకేసారి 100 డ్రోన్లతో కూడా రావచ్చు. అందుకే భారత్ తన రక్షణ వ్యవస్థను పూర్తిగా మార్చుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వార్త దగ్గరకు వద్దాం. ప్రాజెక్ట్ కుషా కానీ, డ్రోన్ సిస్టమ్ కానీ చాలామందికి ఒక కొత్త మిజైల్ ప్రాజెక్టు, డ్రోన్ ప్రాజెక్టు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మీకు తెలుసు ఇది కేవలం ఒక మిజైల్ టెస్టో లేదా డ్రోన్ టెస్టో కాదు. 1962లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ముఖ్యమో నేర్చుకున్నాం. 1965లో గన్స్ అయిపోయి మిజైల్ యుగం ప్రారంభమైందని గ్రహించాం. 1971లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి పనిచేస్తే విజయం ఎంత వేగంగా వస్తుందో ప్రపంచానికి మనమే చూపించాం. 1999 కార్గిల్లో శత్రువును ముందుగానే గుర్తించే సర్వేలెన్స్ యొక్క విలువను మనకు నేర్పింది. ఉరి, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ ఇలా ఎన్నో ఆధునిక యుద్ధాలు ఎంత వేగంగా మారుతున్నాయో మనకు మరీ గుర్తు చేశాయి. ప్రతి యుద్ధం, ప్రతి త్యాగం, ప్రతి విజయం భారత్ను ఒక కొత్త దిశలో నడిపింది. అందుకే ఈరోజు ప్రాజెక్ట్ కుషా కానీ, డ్రోన్ సిస్టమ్ కానీ వీటి గురించి మనం మాట్లాడంటే 70 సంవత్సరాల అనుభవం, వేలాది శాస్త్రవేత్తల కృషి, మన సైనికుల త్యాగాలు మరియు భారతదేశం నేర్చుకున్న ప్రతి పాఠానికి ప్రతిరూపం. భవిష్యత్తులో యుద్ధాలు మారవచ్చు, సాంకేతికత మారవచ్చు, శత్రువుల వ్యూహాలు మారవచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మారదు. భారత ఆకాశాన్ని రక్షించాలనే సంకల్పం, అదే ప్రాజెక్టు కుష, అదే భారత డిఫెన్స్ యొక్క 70 ఏళ్ల పరిణామగాథ. జై హింద్. మళ్ళీ ఇంకో వార్త, దాని వెనుకున్న మరో అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి వార్త వెనుక ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి చరిత్ర వెనుక ఒక గొప్ప కథ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఇండియన్ స్టోరీ నరేషన్.